హలో అందరికీ ఎలా ఉన్నారు? టుడే నేను మీకు ఒక మంచి కాంబినేషన్ రొయ్యలు గోంగూర కర్రీ చూపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్. చపాతీల్లో కానీ రైస్లోకి కానీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. నియర్ బై మార్కెట్లో 1 kg వచ్చి 150 రూపీస్ అండి. రొయ్యలు తీసుకొచ్చి శుభ్రంగా కడిగేసాము. కడుక్కున్న తర్వాత ఒకసారి కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని కూడా 2-3 సార్లు కడుక్కోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో మనం ఈ రొయ్యలు అనేది వేసేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు అనేది వేసి ఉడకపెట్టుకోవాలండి. వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రొయ్యల్లోనే వాటర్ అనేది మనకు ఊడుతూ ఉంటుందండి. ఇలా ఉడకపెట్టిన రొయ్యలు అనేది పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ వచ్చి మనకి 1/2 kg రొయ్యల పప్పు అనేది వచ్చిందండి ఒలిచిన తర్వాత. సో 2 గుప్పెల నిండా గోంగూర అనేది తీసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిలు అనేది తీసుకోవాలి. గోంగూర శుభ్రంగా వాష్ చేసేసుకొని గోంగూర, పచ్చిమిర్చి అండ్ టమాటాలు అనేది యాడ్ చేసేసుకొని ఉడకబెట్టుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుంది అనుకుంటాము, బట్ టమాటా యాడ్ చేస్తేనే మనకి గోంగూర రొయ్యల్లో కూరల్లోకి టేస్ట్ అయితే వస్తుంది. సో టమాటా అయితే కట్ చేసేసుకొని గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు యాడ్ చేసుకొని శుభ్రంగా ఉడకబెట్టేసుకోవాలండి. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇటు పక్కన మనకి రొయ్యలు ఉడుకుతూ ఉంటుంది, ఇంకొక పక్కన మనకి గోంగూర కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. రొయ్యలు నీట్గా ఒలుచుకుంటే ఒక 1/2 అవర్లో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని ఈ కూరని అనేది మనం ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే గోంగూర అడుగంటేస్తుంది హై ఫ్లేమ్ పెడితే. ఇంకా దగ్గరికి అయితే ఉడికిపోయింది. దీంట్లోనే మనం కొంచెం ఉప్పు, ఆల్రెడీ మనం రొయ్యల్లో ఉప్పు వేస్తాము. సో గోంగూరలో కూడా కొంచెం తగినంత ఉప్పు అనేది రాక్ సాల్ట్ వేసేసుకొని గోంగూరని బాగా మెదుపుకోవాలండి. మిక్సీలో వేస్తే టేస్ట్ బాగోదు, పప్పు గుత్తుతోనే మెదుపుకుంటే సరిపోతుంది. అది పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి 1-2 ఉల్లిపాయలు చిన్నది ఈ మాదిరిగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా తక్కువ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాక ఉడకబెట్టేటప్పుడు రొయ్యల్లో వేసాము, గోంగూరలోనే వేస్తున్నాం కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోండి. లాస్ట్లో మనం టేస్ట్ అనేది చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదండి రొయ్యలు, నీరంతా పోయే వరకు ఉడకపెట్టుకోవాలండి. సో ఇంకా ఆ రొయ్యలు కూడా యాడ్ చేసేసి కాసేపు మగ్గనిచ్చాలండి. మగ్గనిచ్చిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఆల్రెడీ మనం గోంగూరలో పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి కారం తక్కువ వేసుకునే వాళ్ళు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళు కొంచెం స్పైసీగానే కారం అనేది వేసుకుంటే సరిపోతుంది. అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు అనేది కొంచెం దగ్గరికి వచ్చినప్పుడు గోంగూర అనేది వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, దగ్గరికి మరుగుతూ ఉందండి. ఇది వచ్చి ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ సీక్రెట్ పౌడర్ అండి. ఇది మనం ఏ కర్రీలో అయినా నాన్ వెజ్ ఐటమ్స్లో వేసేసుకోవచ్చు. జస్ట్ వెల్లుల్లి ధనియాలు బాగా వేపుకొని దంచుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అది ఎలాగనేది నా వీడియోస్లో కూడా చేసి పెట్టాను, ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ పౌడర్ కూడా వేసేసి మనం ధనియా పౌడర్ కూడా వేసేసి మసాలాలన్నీ వేసేసాము. కర్రీ అయితే దగ్గరికి ఉడకాలి. దగ్గరికి ఉడికిన తర్వాత మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి. గోంగూర వచ్చి ఇందాక మనం మెదుపుకున్నాం కదండి, ఆ గోంగూర అయితే తీసుకుందాము. కర్రీ ఇంకొంచెం సేపు దగ్గరకు వస్తే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, గోంగూర బాగా మెదిపేసుకున్నాము. ఈ కర్రీలో ఇప్పుడు మనం గోంగూర అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం ఉప్పు కారం అంతా మనకు సెట్ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి ఉప్పు అనేది చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ గోంగూర ఇష్టపడేటోళ్ళు కొంచెం ఆకు ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. మేము ఇప్పుడు చపాతీలో కాంబినేషన్ కాబట్టి కొంచెం గోంగూర రొయ్యలు ఎక్కువగా ఉండేటట్టుగా చేసాము కాబట్టి ఇలా థిక్గా వస్తుంది కర్రీ అనేది. గోంగూర ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్యామిలీ మొత్తం తినచ్చు, రైస్లో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.